ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మేషరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా మేషరాశి వారికి ఈ నెలంతా కూడా కుజ, గురు, రవిగ్రహాలు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ప్రధానంగా ఈ నెలాఖరు వరకు కూడా రాస్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ధనస్థాన సంచారం జరుగుతుంది. ఇది ఒక విధంగా వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా విద్యార్థులకి మంచి హాస్టల్లో చేరడం కానీ, మంచి కాలేజీలో చేరడం కానీ అవకాశం ఉంటుంది. సో విజయ అవకాశాలు ఎక్కువగా 3వ స్థానంలో రవి వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రవి 3వ స్థానంలో సంచరించడం అన్నది ఈ జూలై నెల 15వ తారీఖు వరకు 3వ స్థానంలో రవి ఉండడం వల్ల మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక రిటర్న్ ఎగ్జామ్స్ రాసినా, ఒక కొత్త ప్రయత్నం చేసినా అది 100% మీరు స్వయం కృషితోనే సక్సెస్ కావడం జరుగుతుంటుంది. మీరు చేసే ప్రయత్నానికి చాలా వరకు మీ యొక్క తండ్రి గారి సహకారం కానీ, పెద్దవారి సహకారం కానీ, గురువుల సహకారం కానీ లభించడం జరుగుతుంది. అంటే ఏదన్నా 3వ స్థానంలో రవి మీకు విజయ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. అదే రవి మళ్ళీ మీకు ఈ జూన్ 15వ తారీఖు తర్వాత 4థ స్థానంలోకి రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి గురువుతో కలిసి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడుతుందన్నమాట. పంచమ భాగ్యాధిపతుల కలయిక 4థ స్థానంలో ఏర్పడడం వల్ల ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఒక అదృష్ట యోగం లాంటిది ఏర్పడడం జరుగుతుంది. దాంతో రవి ఇంచుమించుగా ఎవరైతే మీ యొక్క సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో, లేదంటే సంతాన విషయంలో శుభవార్తలు వినడం జరుగుతుంది. పిల్లలకి మీ సంతానానికి అయినా విదేశ ప్రయత్నం ఫలించడం కానీ, వారికి మంచి కాలేజీలో సీట్ రావడం కానీ, మీ మనసులో ఏదైనా కోరిక ఉన్నప్పుడు, ఏదైనా చేద్దామనే సంకల్పం ఉన్నప్పుడు అది కంపల్సరీగా నెరవేరుతుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి, విద్వత్తుకి తగిన గుర్తింపు ఈ సమయంలో 100కి 100 రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక మంచి కోణాధిపతి కేంద్రంలోకి వచ్చినా, కేంద్రాధిపతి కోణంలోకి వచ్చినా ఆ గ్రహ కారకత్వాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ప్రధానంగా మీకు పంచమాధిపతిగా ఉన్నటువంటి వాడు రవి, అంటే సంతానకారకుడు. అలాగే సహజ సంతానకారకుడు గురువు. ఈ 2 గ్రహాలు కేంద్రంలోకి వెళ్ళడం, గురువు ఉచ్చులో ఉండడం, ఇదంతా కూడా మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల కొరకు మీరు ఏదో ఒక స్థిరాస్తి కొనడం కానీ, వారికి కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ, లేదంటే వాళ్ళ కాలేజీలో చేరడానికి కొంత ధనాన్ని వెచ్చించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా మీకు మిగతా విషయాలు పరిశీలించినప్పుడు వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కొంతవరకు ఏలినాటి శని అన్నది మీ జీవితంలో ప్రస్తుతం నట్టం వల్ల నెమ్మదిగా మీ యొక్క ఆర్థిక నిల్వలు తగ్గుతూ ఉంటాయి. కొన్ని అనవసర వస్తువులు కొనడం వల్ల కానీ, ఎవరికన్నా ధనం అప్పు ఇవ్వడం వల్ల కానీ, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కానీ కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో మీరు ఎవరికన్నా డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ, అలాగే ఫేక్గా ఉన్నటువంటి అధిక వడ్డీకి ఆశపడో, ఎక్కువ ఆదాయం వస్తుందనో ఇతర షేర్ల మీద వాటి మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా మీరు ఫిక్స్డ్గా ఉన్నటువంటి ఏదో స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టుకోవాలి తప్ప అన్నెసరీ ఖర్చుల వల్ల అవసర సమయంలో ధనంకి ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కాబట్టి అయినప్పటికీ కూడా గతంలో కన్నా కొంత బెటర్ అయింది. అంటే 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి మీద గురువు యొక్క దృష్టి పడుతుంది వ్యయాధిపతిగా. దాని కారణం వల్ల ఖర్చులు కొంతవరకు కంట్రోల్ అవుతాయి. చాలా వరకు మంచివారి అడ్వైస్తో మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ సమయంలో మీ యొక్క సొంత తెలివితేటల కన్నా ఇతరుల సలహాలు తీసుకొని ఇన్వెస్ట్ చేయడం అన్నది మంచిది. అంటే గతంలో మీరు పోగొట్టుకున్న ధనం కానీ, భూములు స్థిరాస్తులు అమ్మడం వల్ల కానీ, ఎవరికైనా గతంలో మీరు రుణం ఇచ్చి ఆ ధనం తిరిగి రావడంలో ఈ చిట్ ఫండ్స్, ఇన్సూరెన్స్ వగైరా ఒక ఆకస్మిక ధనం లాంటిది, మీది కాని ధనం లాంటిది సడన్గా ఈ నెలలో మీకు వచ్చే అవకాశం ఉంది. ఇది స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలించే సమయం. మీరు స్వయం కృషితో ఎవరు సహకారం లేకుండా ధనం సంపాదించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. అంటే నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. స్వతంత్ర వృత్తిలో ఉన్నవాళ్ళు కూడా వారి యొక్క శక్తి సామర్థ్యాలతో ధన సంపాదన చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మరి స్కాలర్షిప్ రావడం కానీ, క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం రావడం కానీ, వారు కోరుకున్న కాలేజీలో సీట్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో సంపాదన నిమిత్తం, ఉపాధి అవకాశాల కోసం కుటుంబాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది.
అలాగే చాలా కాలంగా మీ కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతుంది. కుటుంబం మీద ఆధిపత్యం చెలాయిస్తారు. కుటుంబ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నంలో మీ చేయి పైనే ఉంటుంది. మొత్తం మీద కుటుంబ బాధ్యతలను స్వీకరిస్తారు. కుటుంబ సమస్యల్ని పరిష్కరించడం జరుగుతుంది. అలాగే మరి ఈ కుజుడు కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఒకరికి ధన సంపాదన పెరుగుతుంది. అలాగే ఈ ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానాన్ని వీక్షించడం వల్ల మరి అనారోగ్యపరంగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎదుర్కొంటున్నారో వారు సడన్గా ఏదన్నా వైద్యం చేయించుకోవడం కానీ ఆపరేషన్ లాంటివి జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. అది మీకు మంచికి చేస్తుంది తప్ప ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ప్రధానంగా కుజుడు ఈ నెలంతా కూడా మీకు సహకరించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా శుక్రగ్రహం, ప్రస్తుతం శుక్రగ్రహం మీకు తృతీయ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా మీకు ఈ నెలాఖరు వరకు కూడా శుక్రుడు 3వ స్థానంలో సంచరిస్తుంటాడు. అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎక్కువగా కొత్త వాళ్ళతో పరిచయం ఏర్పడుతుంది. కొత్తగా మిత్రులు, మంచి స్థాయిలో ఉన్నటువంటి మిత్రులు ఏర్పడతారు. ప్రధానంగా మీకు వివాహపరంగా వివాహ సంబంధాలు ఎదురు చూస్తున్న వారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి 100% మీకు అనుకూలమైనటువంటి దగ్గరలో ఉన్నటువంటి వివాహ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా 4వ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహం గురువుతో కలిసి ఉండడం వలన నూతన వాహన కొనుక్కునే ప్రయత్నం కానీ, ఏదైనా గృహప్రవేశం లాంటివి చేయడం కానీ, గృహానికి కావాల్సినటువంటి అందమైన వస్తువులు, ఫర్నిచర్ వగైరా వగైరా సమకూర్చుకునే అవకాశం ఉంది. బట్ ఏదైనా భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు చతుర్థ స్థానంలో సంచరిస్తూ శుక్రగ్రహంతో కలిసి ఉండడం వలన కంపల్సరీగా మీరు ఏదైనా ఒక నూతన భవనాన్ని కానీ గృహాన్ని కానీ కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఏదో ఒక శుభకార్యంలో మీరు బంధుమిత్రులతో కలిసి పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇంకా యాస్టీజ్గా లాభస్థానంలో ఉన్నటువంటి రాహు చాలా పెద్దవారితో పరిచయం ఏర్పడుతుంది. విదేశ సంస్థలు కానీ విదేశ బ్యాంకులు కానీ మీకు సహకరించడం జరుగుతుంది. లేదా విదేశంలో ఉన్నటువంటి మిత్రులు మీకు చాలా వరకు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవడం కానీ, మీతో కలిసి పనిచేయడానికి వాళ్ళు ఉత్సాహం చూపడం కానీ జరుగుతుంది. బట్ ఏదైనా మీరు వాటిని ఉపయోగించుకోవడం వల్ల అది మీకు మంచే తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు. ఓవరాల్గా జాతక పరిశీలనలో పంచమంలో ఉన్నటువంటి కేతువే మీకు కొన్ని సందర్భాల్లో ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషను అటువంటి వాటిలో ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి ఈ ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో షేర్ మార్కెట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఓవరాల్గా జాతక పరిశీలనలో గురుగ్రహం, శుక్రగ్రహం గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. ప్రస్తుతం బుధుడు మీకు చతుర్థ స్థానంలో సంచరిస్తూ గురువుతో కలిసి ఉండడం వల్ల విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా అది 100% మీకు సక్సెస్ రావడం జరుగుతుంది. ఇదే బుధుడు మీకు ప్రస్తుతం వక్రగమనంలో ఉండడం వల్ల కొంతవరకు ఒక ప్రయత్నాన్ని 2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల ఆ విజయం రావడం జరుగుతుంటుంది. బుధుడు జూలై 7వ తారీఖున వక్రగమనంలో తిరిగి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి సుమారుగా ఒక వారం రోజులు ఏర్పడిన బుధాదిత్య యోగం ఇది వ్యాపారస్తులకి, విద్యార్థులకి చాలా నైపుణ్యాన్ని పెంచి వారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా ఈ మేషరాశి వారికి ఈ నెలంతా కూడా అభివృద్ధికరంగానే ఉన్నది. స్వస్తి.